చికెన్ కర్రీ విత్ తాటికల్లు. హాయ్ మామ్స్, షాప్ నుంచి అరకేసి చికెన్ తీసుకొచ్చాం. ఇప్పుడు చికెన్ కర్రీ పాత పద్ధతిలో తయారు చేసుకుందాం మనం. చేతు తీసారు కానీ వచ్చేసి దానికి ఎందుకురా కొద్ది నీళ్ళు గ్లాసు అందులో ఫోన్ వచ్చి చాలు నిమ్మకాయ ఎక్కడ పెట్టు. కోసేదమ్మా పర్లేదు, స్పైసీగా ఉంటుంది. స్పైసీ అయితే మళ్ళీ రేపు ఏమన్నా తేడా అవుతుందేమో. తేడా అయితే నేను యూట్యూబ్లో వీడియో చూపించే రెస్ట్లో అలా ఉంటుందంటావా? మమ్మల్ని ఉంటుంది. సరే అయితే ఆనియన్ సరిపోతుందిలే. కొద్దు ఇలా చిన్న కట్ చేసా. ఒక్కసారి దాల్చిన చెక్క. ఇప్పుడు మనం పాత పద్ధతిలో చికెన్ కర్రీ తయారు చేయడానికి సామాన్లన్నీ దగ్గర పెట్టుకున్నాం. మీడియం సైజ్ టమాటా 2, 3 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, పసుపుతో కడిగి తీసుకుని చికెను, అరకిలో చికెను. ఇప్పుడు మనం కడిగి తీసుకున్న చికెన్లోకి లైట్గా పసుపు వేసుకుంటాం, కొంచెం సాల్ట్, కారం, ధనియాల పౌడరు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకుంటాం. ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెడతాం. ఇది చికెన్కి బాగా పట్టుకుంటుంది మసాలా. అది కూడా చూడలేదు. పొయ్యమంట చికెన్ పొయ్యేనా? కర్రలతోనేనా? అలా కమ్మ కాగితం ఎట్టితే బే ముట్టుకుంటుంది. అదే చేస్తుంటా. ఇప్పుడు మనం పొయ్యి వెలిగిస్తామా? ఇదైతే తక్కువ ముట్టుకుంటాం. భోగిమంట వేసుకుందామా? ఏదైనా ఇంకా ఎక్కడలేదు, సరిపోతుంది. ముట్టుకుపోతాం ఇంకేరా. అలా కర్రలు గెట్టు. భోగిమంట వేసేస్తున్నా మహేష్. భోగిమంట వద్దురా, ఎలుగుతుంది కింద కాలిపోతే క్లీన్ అవుతుంది. పోగెట్టారు అది ఎక్కడ కాలిపోద్ది. ఈసారి కాలుతుంది. ఆగరా, కమ్మలు ఎక్కువ ఇస్తాను. మరి అదే కదా చూడు, అది ఎంత ఉందో పోగు. ఎక్కడికి కర్రలు దీన్ని కర్రలు అడితే అండిపోతుంది. ఏముండదా? కర్రలు పెడితే అన్న అయిపోతుంది. ఏంటి అప్పుడు పోయినండి బయట అంట ఉలకం చెత్త అంతా తెచ్చి వచ్చి అందులో 4 కర్రలు అడిచాను రా.
నువ్వు ఇచ్చిన పెద్ద కమ్మ ఎట్టాను, ఈ కమ్మ ఎట్టాను, మరి ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది మరి. అవి ఒకసారి ముట్టుకుని ఎంత ఆగవు. స్టార్ట్ అయ్యాయి. మామా పొయ్యి మీద పెట్టు. ఓకే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది పొయ్యి మీద పెడుతున్నాం. చికెన్ విత్ మసాలా. చికెన్ విత్ మసాలా. నువ్వు కొత్తగా జపాన్ నుంచి తెప్పించిన గట్టి తీసుకురా. పొయ్యి మీద చికెన్ పెట్టుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకుందాం. గంగా జపాన్ నుంచి తెప్పించిన గట్టి తీసుకురా. రోడ్ వెళ్ళిపో. ఇప్పుడు గంగాధర్ మనకి జపాన్ గట్టి తీసుకొచ్చారు. జపాన్ గట్టి ఏం కాదురా, ఈరోజు గట్టి మర్చిపోయాం, అందుకే తాటి మట్టతో గట్టి తయారు చేసాం. ఇండియా తాటిమట్ట, జపాన్ తాటిమట్ట. ఇండియా తాటిమట్ట. జపాన్లో తాటిమట్ట ఎలా ఉంటుందో తెలియదు నాకు, వెళ్ళలేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఓకే, ప్లేట్లో పెట్టి సరిపోయింది. చికెన్ కర్రీ విత్ తాటికల్లు. ఒకటే తక్కువ మన ఇద్దరికనే. తీయగా ఉన్నాయి. మంచినీళ్ళే తీయగానే ఉంటాయి. చూసుకుంటారా బాబు, మళ్ళీ మంచినీళ్ళే. అలాంటి హ్యాబిట్స్ ఏమి లేవు మాకు. హ్యాబిట్స్ అంటే ర్యాబిట్సా? ర్యాబిట్సే. ర్యాబిట్స్ అంటే కుందేళ్ళే. ఎలా చెప్పు మాట అనుకుంటాను రీజు. మామూలుగా ఉండదు మరి. ఒకసారి మూత తీసి కలుపుదామా? కలుపురా. జపాన్ గట్టి తీసుకురా. జపాన్ మూత కలుపు మామ. మూత పెట్టి డౌట్ వచ్చింది మాయా. నేను చెప్తాను కదా, దేనికైనా చదవే. దేనికైనా మూత తీసినప్పుడు అటు తీరా. అబ్బా బాగా ఉడికిపోయింది మాయా. అమ్మ కాలిపోయింది. అమ్మ టేస్ట్ చూడు మేము ఒకసారి. ఎలా ఉన్నామా? కారం తగ్గిందా? అన్నీ సరిపోయాయి. మూత పెట్టి. నువ్వు వేయడం సరిపోకపోవడమనా? మరి మూత పెట్టి. మా అమ్మ అంటే నువ్వు నేను కూర ఎట్లా బాబు అనుకుంటే నువ్వే ఏమో తయారు చేసావు అనుకున్నాను. స్మెల్ సూపర్. స్మెల్ సూపర్. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎప్పుడు దించుతాను చూస్తున్నాను నేను. నీకు కావాలంటే ఇప్పుడే దించేద్దాం. ఇప్పుడు వద్దు. దగ్గరగా అయిపోయింది. దించుకునే ముందు లైట్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర తీసుకురా. కర్రీ అయితే అయిపోవచ్చింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. దాని కొత్తిమీర మూత పెడదాం. దించుకునే ముందు ఒక 5 minutes. చైనా గేట్ రెడ్ సైడ్ బిట్. జపాన్ పట్టుకున్నాను.
వాటర్ ఉందని చూడు ఎక్కువ ఉందేమో. ఉండరా ఎక్కువ నిగురా ఈ వాటర్ అంతా తిక్కిగానే అయిపోయింది వాటర్ అయితే లోపల కొడికింద లేదు చూడ ఒకసారి. కాదు లోపల వాటర్ తిక్కిగా ఉంది, సూప్ టైప్లో అయిపోయింది. నువ్వు చేతులు వేసుకుని తెలిసిపోద్ది, నీకు అర్థమవుద్ది. సరిపోద్దా? సరిపోద్ది. మొక్క బాగా ఉడికింది మామ చూడు. బాగుంది బాగుంది. ఇది ఇంటికి వచ్చి వెళ్ళిపోను, గ్యాస్ అయిపోయింది కదా. ఏంట్రా ఇంటి దగ్గర ఈ కర్ర నేను ముక్కలు చేసి పెట్టే. ఇంకా వంటకు వస్తుంది కర్ర, అది ఎరగతాలి కదా. ఎక్కడ కర్ర ఇటు ఇచ్చు. అలాగే అలాగే ఉప్పు చేప వద్దురా బాబు, మరి దారుణంగా బాగుంది. సాంగ్ బాగుంది. వద్దు మామ వద్దు. అమ్మా ఏమైందిరా? కాలింద్రా. కుక్కర్లో ఉడుకుతున్నట్టు ఉంది మామ. నేచురల్ కుక్కర్ మామూలుగా లేదు. చెయ్యి కాల్చుకున్నారు ఎన్నిసారి, ఇది రెండోసారి. ఎవరిలో చూస్తుందా? ఓకే మామ, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దించేసుకుందాం. ఇంకో క్లాత్ దించుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ మూత పెట్టుకొని దించుకోవాలి. కర్రీ అయితే పూర్తయిపోయింది మామ. చూడండి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. కర్రీ బాగుంది కదా. ఓకే మామ్స్, కర్రీ అయితే బాగుంది. మీరు ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము వస్తాం. బాయ్ మామ్స్.